హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. కానీ చాలామంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ నాకు సపోర్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. నేను వెనక్కి తిరిగి 2 అడుగులేసి ఆగి కావాలనే అని కేకేశాను. దీపు కంగారుగా లేచొచ్చాడు. అబ్బా అన్నాను కడుపు పట్టుకుని. ఏవైంది అని నా భుజాలు పట్టుకుని అడిగాడు. ఏవైంది వదినా అని అడగవా అని అల్లరిగా నవ్వుతూ అడిగాను. అతను టపీమని వదిలేశాడు. మొహం బాగా ఎర్రబడింది. అతని ముందు నేను చాలా పొట్టిగా ఉన్నాను. గబగబా వెళ్లి మంచం మీద పడుకున్నాడు. అనవసరంగా కోపం తెప్పించానేమో అనిపించింది. మెల్లగా మెట్లు దిగుతుండగా అప్పుడొచ్చింది కడుపులోంచి వెన్నులోకి శూలం పోటులాంటి నొప్పి. అమ్మా అంటూ క్రింద కూర్చుండిపోయాను. మళ్ళీ ఇంకో నొప్పి. అమ్మా ఓర్చుకోలేక పెద్దగా కేకలు పెట్టాను. అలా పెడుతూనే ఉన్నాను. దీపు గదిలోంచి బయటకి రాలేదు. అతను ఇదంతా కూడా నటనే అనుకుంటున్నాడులా ఉంది. నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఈ మెట్లమీద నుండి పడిపోతానేమో అనిపిస్తోంది. కడుపు పట్టుకుని నొప్పి ఓర్చుకోలేక గిలగిలలాడసాగాను. వంటావిడ పరిగెత్తుకు వచ్చింది. అయ్యో అమ్మగారికి నొప్పులొస్తున్నాయి. చిన్నబాబుగారు డాక్టర్కి ఫోన్ చెయ్యండి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి అని అరుస్తూ వచ్చింది. నేను భరించలేక ఆవిడ్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాను. మీరు పక్కకి జరగండి అని దీపు గొంతు వినిపించింది. అతని కళ్లల్లోకి చూశాను. చాలా గంభీరంగా కనిపించాడు. ముందుకి వంగి నా నడుం క్రింద చెయ్యివేసి ఇంకో చెయ్యి భుజం వెనక నుండి వేసి లేవదీసి మెట్లు దిగాడు. నేను అరుస్తూనే ఉన్నాను. అతను నన్ను కారులో ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పునీత పుట్టింది. అచ్చు నీలాగే పుత్తడి బొమ్మలా ఉంది హలా. థాంక్యూ అని రఘు ఆనందంతో తేలిపోతూ నా నుదుటిమీద ముద్దు పెట్టుకుని అన్నాడు. పేరు కూడా అప్పటికప్పుడే డిసైడ్ చేసి రికార్డ్స్లో వ్రాయించాడు. నాకు దీపు కనిపించలేదు. నేను డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేసరికి దీపు హాస్టల్కి వెళ్లిపోయినట్లు తెలిసింది. అతను ఇంజనీరింగ్ ఫైనల్కి వచ్చాడు. నాకు పునీత పుట్టాకా కాలమే తెలియకుండా పోయింది. లాలిపాటలు, జోలపాటలు, నేను స్వంతంగా కూర్చి కట్టుకున్న పాటలు పాడుతూ శృతిబద్ధంగా పెంచసాగాను. దాని ఏడుపులో కూడా నాకు ఆరోహణ అవరోహణ వినిపించేవి. అర్ధరాత్రి రఘుని లేపి ఇదిగో పంచమం, అదిగో షడ్జమం అంటూ వినిపిస్తే నిద్ర చెడగొట్టినందుకు విసుక్కునేవాడు. రఘు చాలా బిజీ అయిపోయాడు. ఒక్కోసారి రాత్రిళ్లు ఎప్పుడొస్తున్నాడో కూడా తెలియడంలేదు. పాప ఏడుపుతో నిద్ర పాడవుతోందని పైన బెడ్రూంలో పడుకుంటున్నాడు. దాసుగారు పాపకి గొలుసు చేయించి తెచ్చారు. దాసమ్మగారు అచ్చం మా అమ్మలా ఉందని పాపని ముద్దాడింది. సాంబ్రాణి ధూపం, బొట్టు, చేతికి నల్లపూసలు, ఇలా పాప అలంకరణలు, పాప పనులు. కాలం గడిచిపోతోంది. దాసుగారు ఒకనాడు నెమ్మదిగా అడిగారు, సరస్వతీ వరప్రసాదివి తల్లి నువ్వు ఇంక పాడటం ఆపేసినట్లేనా? రెడ్డిగారు వర్మగారు లాంటి వాళ్లు చాలా బాధపడుతూ నాతో చెప్పారు. ఆయనకి ఇష్టం లేదు నాన్నగారు అన్నాను. ఆయన దీర్ఘంగా నిట్టూర్చారు. ఆ నిట్టూర్పులో ఎంత బరువుందో నాకు తెలుసు. 12 అకుంఠిత దీక్షతో ఒక శిల్పాన్ని చెక్కితే ఎవడో వచ్చి రాయితో దాని ముక్కుని చితక్కొట్టినప్పుడు కలిగేటంత బాధ ఆ శబ్దంలో కనిపించింది. కాని నేనేం చెయ్యను? పాప కావాలా, పాట కావాలా అంటాడు. నా మొగుడు మొండివాడు. పాపకి 3వ ఏడొచ్చింది. దాన్ని స్కూల్లో వేశాకగాని నాకు తెలియలేదు. నేనేం పోగొట్టుకున్నానో. నేను బయటకి వస్తే నా చుట్టూ గుంపులుగా జనం మూగడంలేదు. అదిగో ప్లేబాక్ సింగర్ అహల్య అంటూ ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడడంలేదు. ఎవరైనా తెలిసినవాళ్లు పలకరించి ఈ మధ్యన పాడడం లేదేం అని మాత్రం అడుగుతున్నారు. ఈ మార్పుకి నేను అలవాటు పడిపోయాను. కానీ రఘు ప్రవర్తనకి మాత్రం అస్సలు అలవాటు పడలేకపోతున్నాను. ప్రొద్దుట బయటికి వెళితే అర్ధరాత్రి దాకా రాడు. వచ్చినా నా గదిలోకి వస్తాడన్న నమ్మకం లేదు. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా అతను నా గదిలోకి రావాలని పూర్వంలా కాంక్షగా నా అణువు శోధిస్తున్నట్లుగా తడుముతూ తాదాత్మ్యంగా నన్ను తనలో ఐక్యం చేసుకోవాలని నాకు కోరికగా ఉండేది. కాని అతను ఫోన్కి కూడా అందడు. చాలా బ్రాంచ్ ఆఫీసులొచ్చాయి. ప్రతి బ్రాంచ్లో ఒక అమ్మాయి గా ఉంది. నా చెవిన అప్పుడప్పుడు వినకూడని మాటలన్నీ వినపడుతున్నాయి. రఘు సింగపూర్ వెళ్ళినప్పుడు అతని ని తీసుకుని వెళ్లాడని ఇతరుల ద్వారా తెలిసి ఆశ్చర్యపోయాను. డ్రింక్ చెయ్యడం కూడా ఈ మధ్య రెగ్యులర్ అయిపోయింది. ఏవన్నా అంటే బిజినెస్లో ఉండే టెన్షన్స్ నీకు అర్థం కావు. అందుకే అలా మాట్లాడతావు అంటాడు. నాకు తోచడం లేదు అంటే పాపని డాన్స్ స్కూల్కి తీసుకెళ్ళు, సంగీతం నేర్పించు, స్పోర్ట్స్ కోచింగ్కి తీసుకెళ్ళు, ఇంక తోచదన్న సమస్య ఏమిటి అనేస్తాడు. ఎంత ఆక్యుపైడ్గా ఉందామన్నా రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి.
అద్దం ముందు నిలబడి నాకేం తక్కువ అని చూసుకుంటాను. అహల్యా, నీ ఒంటి కాంతి వెన్నెలలో పిరమిడ్లా ఉంటుంది. నీ పోస్చర్ గ్రీకు శిల్పంలా సమ్మోహనంగా ఉంటుంది. నీ కనుబొమ్మలు కూడా కోరిక రేపుతాయి. నీ క్రింద పెదవి మీద పుట్టుమచ్చ అయితే అబ్బా తలుచుకుంటేనే ఐస్ క్రీం మీద చెర్రీలా నోరూరిస్తుంది అనే ఆ రొమాంటిక్ మాటలేమయ్యాయి? నేనప్పటిలాగే ఉన్నానుగా. నా శరీరం బరువు పెరగలేదు. నా నడుం క్రింద ముడతలు లేవు. బుగ్గలమీద నునుపు తగ్గలేదు. మరి రఘు ఎందుకు పరాయి ఆడపిల్లల వైపు ఆకర్షితుడవుతున్నట్లు? రఘు సింగపూర్ నుండి రాగానే నిలదీశాను. నువ్వు సింగపూర్ ఎవరితో వెళ్లావు? నా ఏ తో అన్నాడు. అమ్మాయేగా. అవును. అయితే ఏం? రఘు, ఇది కూడా నన్ను లైట్గా తీసుకోమంటావా? నువ్వు నాలోని టాలెంట్ని కిల్ చేస్తే సహించాను. తాగితే సహించాను. నాతో గడపకపోతే సహిస్తున్నాను. కానీ పరస్త్రీలతో తిరుగుతుంటే ఎలా సహించేది? అని అన్నాను. అహల్యా, నా రేంజ్కి ఇవన్నీ మామూలే. రఘురాం రియల్ ఎస్టేట్స్ ఏ తో బిజినెస్ టూర్ వెళ్లడం పెద్ద విశేషం కాదు. నువ్వు అలవాటుపడాలి. ఎన్నని అలవాటుపడాలి నేను? నువ్వు మాత్రం నేను ఇల్లు కదులుతానన్నా ఒప్పుకోవు. నీ భార్య ఒకప్పుడు ప్రఖ్యాత గాయని అన్న విషయాన్ని కూడా విస్మరించావు. ఎవడో పార్టీలో అహల్యగారి భర్త అన్నందుకు నేను అహల్య భర్తని ఏవిటిరా? అహల్యే రఘురాం భార్య అని చితక్కొట్టేవుట. ఇవన్నీ అలవాటు పడినట్లుగా నువ్వు ఇంకో స్త్రీతో గడిపోస్తే నేనలవాటు పడలేను ఏడుస్తూ అరిచాను. అహల్య, అర్థం చేసుకో. అది స్టేటస్ సింబల్. భార్యగా నీ అధికారాలు వాళ్లకి ఎన్నడూ రావు. నీ ముందు వాళ్లు దిగదుడిచి పారేసినట్లుగా ఉంటారు. నీకు ఇల్లు, హోదా, పాప అన్నీ ఉన్నాయి. ఇంకా తోచకపోవడం ఏవిటి? పాపకి సంగీతం నేర్పించు, పొద్దుపోతుంది అన్నాడు. ఎందుకు? దాని సంగీతాన్ని కూడా అటకెక్కించే ఇంకో ప్రబుద్ధుడికిచ్చి ఎంటకట్టడానికా? అడిగాను. నీకేం తక్కువైందని ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు సినిమాలలో పాడడం నాకు ఇష్టం లేదు. హాయిగా ఇంట్లో పాడుకో అన్నాడు. హాయి. అతను చెప్పేదే తప్ప ఎదుటివాళ్లు చెప్పేది అతనర్థం చేసుకోడు. ఆ రాత్రి నా గదిలోకొచ్చి నాతో శృంగారం చెయ్యబోయాడు. ఆ విస్కీ వాసన నేను భరించలేకపోయాను. కన్నీళ్లు ఆగలేదు. అతను మాత్రం అవసరం తీరాక గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఏదైనా భర్తని నిగ్గదీసేవరకు. ఆ తర్వాత ఆ బెరుకు ఉండకుండా అతను బాహాటంగా చేస్తాడనడానికి నిదర్శనంగా రఘు ఈసారి స్విట్జర్లాండ్ మరొక అమ్మాయితో వెళ్లాడు. ఆ అమ్మాయి మాళవిక అని ఈ మధ్యే కొత్తగా గా చేరింది. వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా వింటే నీకు బాధగా ఉంటుంది. అందుకే నేనే చెపుతున్నాను. మాళవిక నాతో వస్తోంది అన్నాడు. నేను ఏడుస్తూ నాకు భరించశక్యం గావడంలేదు రఘు. వై డోంట్ యూ అండర్స్టాండ్? అన్నాను. భరించాలి. ఎందుకంటే నిన్న రాత్రి చూసావుగా. నీతో శృంగారం ఎంత రసహీనంగా ఉంటుందో. అందుకే భరించాలి. నాకు చికెన్ తినడం ఇష్టం, నీకు చెయ్యడం రాదనుకో. బయట తింటే ఊర్కోవు, అలాగే ఇదీను అన్నాడు. నేను తీగ తెగిన వీణనే అయ్యాను. 6 సంవత్సరాలు నాతో స్వర్గంలా ఉంటుందంటూ అనుభవించిన ఈ వ్యక్తి నాకెలాంటి సర్టిఫికెట్ ఇచ్చాడు? ఎందువల్ల వచ్చిన మార్పిది? రఘు వెళ్ళిపోయాడు. ఏ స్త్రీ తట్టుకోలేని మాట అని వెళ్లాడు. నాకు ఒక్కసారిగా జీవితం మీద ఆశ నశించింది. పునీత ఫోటో గుండెలకి హత్తుకున్నాను. అది స్కూల్ నుండి వచ్చేలోగా ఈ దరిద్రపు జీవితం అంతం చేసుకోవాలనుకున్నాను. ఫ్యాన్ రాడ్కి ఉరి వేసుకోడానికి సిద్ధం చేసుకున్నాను. క్రింద స్టూలేసుకుని ఎక్కి మెడకి తగిలించుకున్నాను. కళ్ళు మూసుకున్నాను. అమాయకమైన పునీత మొహం తలుచుకున్నాను. బుగ్గలమీద నుండి కన్నీరు జారిపడుతోంది. ఎన్నెన్నో ఆలోచనలు, పాత స్మృతులు. దాసుగారు, దాసమ్మగారు ఎంతగా ఏడుస్తారో. నా అభిమానులు. మీరు ఒక్కపాట పాడినా చాలమ్మా అంటూ వెంటబడిన దర్శక నిర్మాతలు. అమ్మ, నాన్న, అన్నలు, వదినలు. తల విదిలించి నెమ్మదిగా కాళ్లు పైకి లేపుతూ స్టూల్ని తన్నేశాను. ఇంకో క్షణంలో తాడు పీకని బిగించి గిలగిలా తన్నుకుంటాననుకుంటున్న తరుణంలో ఎవరో కాళ్లని బలంగా చుట్టుకున్నారు. నా మెడ ఒరుసుకోకుండా పట్టుకున్నారు. రఘు వచ్చేశాడా? ఆశగా కళ్ళు తెరిచాను. దీపు నావైపు చూస్తున్నాడు. ఆ కళ్లల్లో అదే భావం. నేను తాళి కట్టించుకుని వచ్చిన మరుక్షణం నుండి ఉన్న భావం. నన్ను ఓ అపరాధిలా చూస్తాడు. ఎప్పుడొచ్చినా పునీతతో ఆడుకోవడం, దానికి బొమ్మలు తేవడం, అన్నయ్యతో మాట్లాడడం చేస్తాడే కాని నన్ను పట్టించుకోడు. నేనంటే అతనికి అకారణ ద్వేషం. నన్ను చావని, ఎవరికీ అక్కర్లేని ఈ జీవితం నిరర్ధకం అన్నాను. నన్ను అతను అలాగే పట్టుకుని మెడలోంచి ఆ వరమాల తీసేయండి అన్నాడు హేళనగా. నేను కిందకి దిగాక బోరుమని ఏడిచాను. ఇందాక ఏమన్నారు? ఎవరికోసమో మీ జీవితం అన్నారు కదూ. అంత పనికిమాలిన మాట మీ నోట వచ్చినందుకు సిగ్గుపడండి. మీకోసం మీరు బ్రతకడం నేర్చుకోండి. మీ కళని, వ్యక్తిత్వాన్ని, ఆశల్ని అన్నింటినీ చంపేసుకున్నారు. కనీసం దేహాన్ని నిలుపుకుని ఆ కళ్ళు, కాళ్ళు, చేతులు ఇతరులకి ఏవైనా సేవ చేయగలవేమో ప్రయత్నించండి అన్నాడు.
దీపు, మీ అన్నయ్య ఏం చేశాడో చూశావా అని ఏడుస్తున్న నన్ను మధ్యలోనే ఆపేశాడు. వద్దు, ఇప్పుడు నా భుజం దొరికింది కదా అని సానుభూతి కోసం ఏడవద్దు. మొదటి రోజు నుండి మీ అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని మీరు నిలబెట్టుకోడానికి ప్రయత్నించలేదు. మీ గొంతు విని వెర్రిగా ఆరాధించిన నేను, మీరు మా అన్నయ్యలాంటి స్వార్థపరుణ్ణి ఎంచుకోవడం చూసి అవాక్కయ్యాను. నేను ఆరాధించిన వ్యక్తి మీరు కాకపోతే ఎంత బావుండును అని ఎన్నోసార్లు అనుకున్నాను. అన్నయ్య తాళానికి తల ఊపుతూ మీరు ఒక్కొక్క మెట్టే కిందకి దిగజారడం ఈ కళ్లతో చూశాను. ఐ పిటీ దీస్ ఇండియన్ విమెన్. అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. మీ ఉరి మీరే బిగించుకుంటారు. ఆ తర్వాత గిలగిలలాడ్తారు. దీపు ఆ గదిలోంచి వెళ్ళిపోతుండగా అరిచాను. దీపు, నేను తోడుకోసం అల్లాడుతున్నాను. వదినగా కాకపోయినా కనీసం ఒక మనిషిగానైనా నన్ను గుర్తించి నాతో మాట్లాడకూడదా? దీపు తలుపు దగ్గర నిలబడి నావైపు చూశాడు. గదిలో చీకటి, బయట అరభాగం తెరిచిన తలుపులో నుండి వచ్చే వెలుగుచార నా చీకటి జీవితంమీద వెన్నెల సంతకంలా ఉంది. మా అమ్మ లేచిపోయింది. తన ఇష్టాల్ని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేక ఆమెని మానసికంగా హత్య చేస్తున్న నాన్నని తట్టుకోలేక అమ్మ లేచిపోయింది. భర్త కోసం తన కళని, ఆశల్ని, వ్యక్తిత్వాన్ని చంపుకుని పడివుండే మీమీద నాకు గౌరవం లేదు. కానీ మా అమ్మ అంటే నాకు చాలా గౌరవం. షీ డిసెర్వ్స్ ఇట్. ఎందుకంటే ఆమె నమ్ముకున్న సిద్ధాంతాల కోసం లేచిపోయింది. ఆమె ఉనికిని ఆమె కాపాడుకోవడం కోసం లేచిపోయింది. ఎక్కడున్నా ఆమె సుఖంగా, సంతోషంగా ఉంటుంది. మీ అందరిలా భర్త పడకగదుల్లో అలంకరణ సామాగ్రిల్లా వంటగదుల్లో బూజుపట్టిన పాత జాడీల్లా పడి ఉండదు. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ హర్ అని దీపు వెళ్ళిపోతుంటే శిలాప్రతిమలా చూస్తూ కూర్చుండిపోయాను. అతని మాటలు ఎంత లోతుగా ఉన్నాయి. నాలా చాలామంది ఈ ఇల్లాలు అనే పోర్ట్ఫోలియో కోసం ఎన్నో కష్టాల్ని భరిస్తూ పాకులాడుతున్నారు. మమ్మల్ని ఎవరో అణగద్రొక్కుతున్నారన్న సెల్ఫ్ పిటీతో మగ్గిపోతుంటారు. కాని ఎదిరించడానికి ఏమీ ప్రయత్నం చెయ్యరు. హీ హేట్స్ మీ. ఎందుకో నాకు అర్థమైంది. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.